హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది కొత్త రెసిపీ అనేం కాదండి. మనకు అమ్మమ్మల నానమ్మల కాలం నాటి ఎప్పుడైనా మనం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా, ఆ పాతకాలం నాటి చింతగింజలు మనకు అప్పట్లో చింత చెట్లు ఉండేవి. చింతకాయ తీసుకొచ్చుకొని చింతపండు వేసుకునే వాళ్ళము. ఆ చింతగింజల్ని వేయించుకొని వాటిని టైంపాస్కి తినడము చాక్లెట్ టైప్లో అట్లా ఉండేది. కానీ ఇప్పుడు వాటిని మనం పెద్దగా పట్టించుకోవట్లేదు. దాంతో మనకు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. అసలు ఎన్ని రకాల వాటి వల్ల బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పలేము. తెలుసుకుంటే మనం ఎంత ఎదిగినా చేసినా మళ్ళీ చివరికి వచ్చేసరికి మనం పాత వాటినే ఇప్పుడు ఉపయోగిస్తున్నాము. అవేదో పొడులను పేస్ట్లను పేర్లు మార్చుకొని తప్పించి మళ్ళీ మనకు పెద్దవాళ్ళు చెప్పటి నుండే వస్తున్నాయి. అందుకే ఇప్పుడు రీసెంట్గా మేము కూడా చింతకాయలు తీసుకొచ్చుకొని చింతపండు వేసుకున్నాము. ఆ చింతపండు కొట్టుకోగా వచ్చిన గింజలను మా నాన్నమ్మ వాళ్ళు చేసినప్పటి గుర్తుకొచ్చినానే నేను ఈ రెసిపీ చేశాను. ఏంటి అని అంటే, ఫస్ట్ ఆ చింతగింజలను ఏవైతే ఉన్నాయో వాటిని మంచిగా వేయించుకొని ఎండబెట్టేసుకొని వేయించుకొని ఆ పొట్టు మొత్తం క్లీన్ చేసేసుకొని దాన్ని ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. మనకు వేగడం కూడా మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. పైన క్రాక్ అనేది వస్తుంది మన చింతగింజ వేగితే. అట్లా మంచిగా వేయించుకొని నానబెట్టేసుకున్నాక వాటిని మార్నింగ్ తీసుకొని, నాకంటే కొంచెం ఓవర్ కుక్ అయింది, మీరు ఇంత అవసరం లేదు, కొంచెం నార్మల్గా మనకు వేగితే తెలిసిపోతుంది. అట్లా వేయించుకున్న తర్వాత ఈ మొత్తం ఇట్లా నానబెట్టేసుకొని అట్లా కొంచెం బరగ్గా పేస్ట్ చేసుకున్నాక అందులో మినపప్పును కూడా అట్లనే నైట్ నానబెట్టేసుకొని ప్రొద్దున వాటిని వీటితో పాటు వేసేసుకొని మంచిగా మెత్తడి పేస్ట్లా చేసేసుకొని వాటిని మంచిగా ఒక బౌల్లోకి తీసుకొని బాగా బీట్ చేయాలండి. మనకు వడలకు ఎప్పుడు కానీ ఈ చింతగింజల వడలనే కాదు, ఏ వడలైనా కానివ్వండి, మంచిగా బీట్ చేస్తే మనకు అందులో సోడా వేయాల్సిన అవసరం లేదు. మంచిగా ఫ్లఫీగా లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది, అంత బాగా వస్తాయి. నేను సాల్ట్ వేసాను. కావాలంటే ఇంకా మీరు వీటిని కారం వడలాగా అంటే చట్నీ లేకుండా ఇందులోనే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసేసుకొని కారం వడలాగా కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం మా పిల్లల కోసము చట్నీ కాంబినేషన్లో చేశాను. తర్వాత అట్లా మొత్తం ఫ్లఫీగా అంటే మనకు అది ఫ్లఫీ అయింది కూడా ఎట్లా తెలుస్తుంది అని అంటే, తర్వాత ఒక కడాయిలో మనం ఆయిల్ వేసేసుకొని అందులో ఈ మంచి వడల్ని వేసుకోవాలి. అయితే కొత్తగా ఎవరైతే వడలు వేసుకోవడం వచ్చేవాళ్ళు చేయితో వేస్తే మనకు చేతు కాలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే, మనకు ఈ టీ జాలి ఉంటుంది కదండి, దానికి కొంచెం వాటర్ రాసేసుకొని దాని మీదనే పైన కొంచెం వడది వేసి హోల్ చేసేసుకొని ఇందులో వేసేసుకుంటే ఈజీగా మనకు చేతులు కలగకుండా వడలు అనేటి షేప్ కూడా చాలా బాగా వస్తుంది, మంచిగా వస్తాయండి. అట్లా మామూలుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలన్నీ వేసుకొని తర్వాత మళ్ళీ ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వాటిని మంచిగా వేయించుకోవాలి. ఇట్లా వేసుకుంటే ఏంటి అని అంటే, మనకు అసలు ఇందులో సోడా కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మంచిగా ఫ్లఫీగా వస్తాయి. అలాగే మనకు ఏంటి అని అంటే, ఆయిల్ కూడా అసలు వడలకు పట్టదండి, మొత్తం పీల్చుకోకుండా మంచిగా డ్రైగా అయిపోతాయి, అంత బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా ఉన్నాయో, ఇట్లా పైకి తేలుతాయి. మనకు మంచిగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఫ్లఫీగా మంచిగా మనం కలుపుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మంచి మ్యారినేట్ చేసుకోవాలి దాన్ని. అట్లా వేసుకున్న తర్వాత మంచిగా ఇట్లా కాల్చుకొని వీటిని మంచిగా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే చాలా ఎంతో రుచికరమైన చింతగింజల వడలు రెడీ అండి. అసలు మనకు వీటి లాభాలు ఉపయోగాలు తెలియక మనం వీటిని పెద్దగా పట్టించుకోవట్లేదు, కానీ వీటి వల్ల చాలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి మా పిల్లల కోసం వడలు చేశాను. ఓన్లీ వడలనే కాదు, వీటితో మనం దోశలు కూడా వేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్, దోశ పిండిని మనం ఎట్లయితే ప్రిపేర్ చేసుకుంటామో చేసుకొని వీటిని కూడా ఓవర్ నైట్ సోక్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని మనం దోశలాగా కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అనేది అయితే అదిరిపోద్దండి, సూపర్. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చూశారు కదా ఫ్రెండ్స్ నా రెసిపీ. అయితే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.